జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 317 బాధితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితే తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జీవో నెంబర్ 317 ఉపాధి బాధితులు మంత్రికి వినతి పత్రం మీద అందజేశారు. జీవో 317 కారణంగా ఉద్యోగులు తమ కుటుంబాలను వీడి సుదూర ప్రాంతంలో భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగం చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కొంతమంది ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారని తెలిపారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ జీవో నెంబర్ 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పకుండా న్యాయం చేస్తామని తానైతే చెప్పుకొచ్చాడు. కార్యక్రమంలో 317 జీవో బాధితుల సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ బాట్ల రాజు, రాష్ట్రం ప్రధాన కార్యదర్శి దత్తాత్రి, నాయకులు శ్రీనివాస్, వినీత్ తదితరులతో పాల్గొన్నారు. సో ఎవరైతే ప్రభుత్వ రంగంలో జాబులు చేస్తున్నారో వీళ్ళకి సంబంధించిన జీవో నెంబర్ 317 బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వీళ్ళకి భర్త ఒక చోట, భార్య ఒక చోట తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకి గుండెపోటుతో మరణిస్తున్నారు కూడా వాళ్ళైతే చెప్పుకొచ్చారు. సో దీనిపై మంత్రి స్పందిస్తూ దీన్ని తప్పకుండా రద్దు చేసి బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చాడు. ముఖ్యమంత్రికి దీన్ని వివరించి దీనిపై పూర్తి క్లారిటీ ఇస్తానని కూడా వారికైతే హామీ ఇచ్చినట్టు మనకి పత్రికాముఖంగా అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా అయితే జీవో నెంబర్ 317 కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పుకొచ్చాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అలానే ఈ జీవో నెంబర్ బాధితుల సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ బాట రాజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాయకులు అయితే పాల్గొన్నట్టు కూడా మనకైతే అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి